గవర్నమెంట్ స్కూల్ అంటే పొద్దున 9 గంటలకు ఫస్ట్ బెల్లు, 9:30కి సెకండ్ బెల్లు, 9:40, 9:45కి ఆ ప్రేయర్ అసెంబ్లీ పెట్టుకొని ఆ ప్రేయర్ చేసుకుంటారు. 9:50కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. తిరిగి మళ్ళీ 3:30, 4 వరకు ఒక స్కూల్ నడుస్తుంది. కానీ ఈ కిష్టారెడ్డిపేట స్కూల్ మాత్రం ఒక ఎక్కడ లేని ఒక వింత టైమింగ్స్లో స్కూల్ నడుస్తూ ఉంది. ఎట్లా అంటే పొద్దున 8 గంటల నుంచి 12:30 వరకు ప్రైమరీ స్కూల్ నడుస్తుంది. 12 గంటల నుంచి 12:30 నుంచి 5 గంటల వరకు హై స్కూల్ నడుస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే స్కూల్ బిల్డింగ్ లేదు. ఒకటే బిల్డింగ్లో ఉదయం షిఫ్ట్లో ప్రైమరీ స్కూల్ నడుస్తుంది, మధ్యాహ్నం టైంలో హై స్కూల్ నడుస్తుంది. పిల్లల టైమింగ్ ఏంటంటే స్కూల్ ఎందుకు టైమింగ్స్ నడిపిస్తారు? ఒక సైకిల్ చైన్, ఒక టైం చైన్ పిల్లలకు అర్థం కావాలి, అలవాటు కావాలని చెప్పేసి. కానీ ఈ టైం వల్ల మొత్తం ఉల్టా నడిపిస్తూ ఉన్నారు. 12:30 నుంచి 5 గంటల వరకు హై స్కూల్ నడిపిస్తూ ఉదయం టైంలో ప్రైమరీ స్కూల్ నడిపిస్తూ ఉన్నారు. అసలు ఈ టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఈ టైమింగ్ వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బంది అవుతూ ఉంది? టీచర్లు టైమింగ్స్ ఎట్లా వస్తూ ఉన్నారు? అంటే ఈ తక్కువ టైంలో 6-7 సబ్జెక్టులు చెప్పాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ చెప్పాలంటే కూడా ఈ స్కూల్ టైమింగ్స్ అనేది 8 అవర్స్లో సరిపోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఆ క్లాస్ చెప్పే పీరియడ్ టైంని కూడా తగ్గించుకుంటూ ఉన్నారు. అంటే కుదించుకొని ఆ తరగతులు చెప్తా ఉన్నారు. దానివల్ల మాకు పిల్లలకు ఒక పాఠం పూర్తిగా చెప్పలేకపోతున్నాం. వాళ్ళకు ఒక మ్యాథ్స్లో ఒక సబ్జెక్ట్లో ఒక ప్రాబ్లం చెప్పాలంటే వాళ్ళతో ఒక ప్రాబ్లం ఒకటి చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి ఇంకోటి సాల్వ్ చేయించాలంటే 30 minutes ఆఫ్ టైం సరిపోవట్లేదు. ఆ ఫిజిక్స్లో ఒక థియరీ చెప్పాలంటే, కెమిస్ట్రీలో ఒక కెమికల్స్ గురించి చెప్పాలంటే, బయోసైన్స్లో ఒక డయాగ్రామ్ వేయడానికి కూడా ఆ 30 minutes సరిపోవట్లేదు. తెలుగు అయితే ఒక పద్యం బోధించడానికి 2 సార్లు చదవాలి, ఒకసారి దాని భావం చెప్పాలి, ఇంకోసారి పిల్లలతో చదివించాలి. కానీ 2 సార్లు చెప్పి దాని భావం చెప్పేసరికి ఒక పీరియడ్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ టీచర్లు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ మ్యాథ్స్ టీచర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా ఉన్నారు? మీకు ఇక్కడ స్కూల్ టైమింగ్స్ ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి? ఏ టైంకు హై స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంది, ఏ టైంకు ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అవుతుంది? ఒక పీరియడ్ ఆఫ్ టైము, ఒక క్లాస్కు ఒక పీరియడ్కి ఎంత టైం ఉంటా ఉంది? పిల్లలకు చెప్పడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి తరగతికి సంబంధించి? మాకు మార్నింగ్ సెక్షన్ ప్రైమరీ స్కూల్ నడుస్తుంది 9 to 12:30 వరకు. మాది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమో 12:45 నుంచి 5 వరకు మేము నడిపిస్తున్నాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ దీని ప్రకారం మనకు 1 to 5 ఉండాలి, 1 to 4:45. కానీ మేము 1 to 5 నడిపిస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే మరి 10th క్లాస్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని మేము 11:30కే పిల్లలు రమ్మంటున్నాం. 11:30 కనీసం 10th క్లాస్ని అయితే తీసుకుంటున్నాం మ్యాథ్స్కి సంబంధించి. ఎందుకంటే మాకు మ్యాథ్స్లో ఏంటంటే ప్యానల్ బోర్డు కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ నడిపించడానికి అవకాశం ఉండాలి. అలాంటిది మాకు ఎక్కడ రూమ్ అనేది లేకపోవడం వల్ల అవి మేము అంత చేయలేకపోతున్నాం. మా స్కూల్కి కావాల్సినంత ఎక్విప్మెంట్ ఉంది మ్యాథ్స్కి సంబంధించి కానీ మిగతా క్లాసులకి సంబంధించి. కాకపోతే ల్యాక్ ఆఫ్ రూమ్స్ వల్ల ఆ పిల్లలకి మేము ఎక్కువ టైము కేటాయించలేకపోతున్నాం. ఉన్న టైంలోనే మేము కొంచెం పీరియడ్స్ ఒక 5 minutes 10 minutes తగ్గించుకొని మొత్తం 1 to 5 వరకు మిగతా క్లాసులకు నడిపిస్తూ ఒక పీరియడ్ టైం, ఒక సబ్జెక్ట్కి ఒక పీరియడ్ ఎంత టైం ఉండాలి, ఎంతసేపు ఉంది? ఇప్పుడు మ్యాక్సిమం 45 minutes ఉండాలి. మేము 30 to 35 minutes మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇంటర్వెల్ కూడా అంత పెట్టకుండా. నెక్స్ట్ ఓన్లీ 10th క్లాస్కి మాత్రం కొంచెం వాళ్ళని ఒక 2 hours ముందే రమ్మని చెప్పి వాళ్ళకి వేరే క్లాసులు అయితే తీసుకుంటున్నాం. అది అంటే మీరు కంప్లీట్గా సిలబస్ కావచ్చు, ఒక మ్యాథ్స్ ఒక సబ్జెక్టు కావచ్చు, తను పూర్తిగా చెప్పగలుగుతున్నారు ఆ 30-35 minutesలో? వాళ్ళ పిల్లలకు మీరు చెప్పే ఆ సబ్జెక్టు నాలెడ్జ్ అంతా రీచ్ అవుతుంది ఆ 30 minutesలో? కష్టం. అంత తక్కువ టైంలో వాళ్ళకి చేయడం కష్టం. కాకపోతే మేము అడ్జస్ట్ చేసుకొని చేయవలసి వస్తుంది. అందుకని ఎక్స్ట్రా క్లాసులు చెప్పవలసి వస్తుంది అనమాట. దీని అంతటికీ మాకు కారణం ఏంటంటే రూమ్స్ లేకపోవడం. రూమ్స్ ఉంటే పర్ఫెక్ట్గా క్లాసులు అనేవి నడుస్తాయి. అదొకటి ఇక్కడ మాకు ప్రాబ్లం ఉంది. ఈ డిజిటల్ క్లాసులకు కూడా ఆ ప్యానల్ బోర్డు పెట్టాలంటే ఖచ్చితంగా వాటికి రూమ్స్ ఉండాలి, లాక్స్ ఉండాలి. ఉదయం ప్రైమరీ క్లాసులు ఉంటాయి. అది మేము ప్యానల్ బోర్డు పెట్టి ఫిట్ చేసినా కూడా మళ్ళీ అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అది కూడా పెట్టలేకపోతున్నాం అనమాట. అంటే ఆ మ్యాథ్స్ అంటే ఒక స్కూల్ టైమింగ్స్ వల్ల ఆ తక్కువ టైంలో చెప్పగలగడం వల్ల 30 నిమిషాల పిల్లలకి ఆ లెసన్, ఒక మ్యాథ్స్ అయితే ఒక సబ్జెక్టు ఆ మెథడు, ఆ థియరీ కావచ్చు, ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి సాల్వ్ చేసేంత టైం సరిపోవట్లేదు. 10th క్లాస్ పిల్లలు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వాళ్ళు ఒక గంట 2 గంటలు ముందుగా రప్పించి వాళ్ళతో చెప్పించగలుగుతున్నాం. కానీ ఇంకా మిగతా క్లాసుల్లోకి దానికి సంబంధించి ఆ ఇబ్బంది అవుతూనే ఉందని చెప్తున్నారు. మరో సబ్జెక్టు సార్ ఇక్కడ ఉన్నారు, ఫిజికల్ సైన్స్ సార్ సంబంధించి సార్ మాట్లాడతారు. సార్, ఎట్లా ఉంది సార్ మీ స్కూల్ టైమింగ్స్? ఏ టైంలో నడుస్తూ ఉన్నాయి? స్కూల్లో క్లాస్ రూమ్లో పీరియడ్స్ ఎంతసేపు మీరు ఒక సబ్జెక్ట్కి టైం కేటాయిస్తూ ఉన్నారు? ఎట్లా ఉంది పిల్లల చదువు? ఎట్లా ఉంది? మరి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాళ్ళకి రీచ్ అవుతుందా? మార్క్స్ ఎట్లా ఉన్నాయి? రిజల్ట్ ఎట్లా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రమేష్, ఫిజికల్ సైన్స్ టీచర్ని.
మేము కూడా గత సంవత్సరం ఇక్కడికి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. సో మేము ఇంతకుముందు చెప్పినటువంటి పాఠశాలలో అయితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కూల్ ఉంటుండే, మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ రూమ్స్ ఉంటుండే. అక్కడ మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హాఫ్ డే స్కూలు. సో ఉన్నటువంటి పరిస్థితుల లోపల ప్రైమరీ కూడా ఇదే ప్రెమిసెస్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మార్నింగ్ సెషన్లో వచ్చేసి ప్రైమరీ స్కూల్, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మనకు ఈ యొక్క హై స్కూల్ అనేటువంటిది నడవడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా మనకు వచ్చేటువంటి పీరియడ్ ఒక 45 మినిట్స్ ఉండాలి. బట్ ఈ సమయాభావం వల్ల మనం ఏం చేస్తున్నామంటే దాన్ని 35 మినిట్స్కి 7 పీరియడ్లు మనం టైం టేబుల్ సెట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో పిల్లలకి సబ్జెక్ట్ రీచ్ అవ్వడము అనేటువంటిది ఈ 15 మినిట్స్ ల్యాక్ ఆఫ్ ది 15 మినిట్స్ లోపల కష్టమేది. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఇంకా కొన్ని క్లాస్ రూమ్స్ కూడా లేవు, గోడలు కూడా లేవు. ఇప్పుడు మీరు ఫిజిక్స్ చెప్పాలన్నా, మ్యాథ్స్ చెప్పాలన్నా, లేదు ఒక బయోలాజికల్ సైన్స్లో ఒక డయాగ్రామ్ వేసి చెప్పాలన్నా బ్లాక్ బోర్డ్ అవసరం. బ్లాక్ బోర్డ్ లేకుండా పిల్లలకి ఎట్లా ఇబ్బంది పడతారు? గోడలు లేవు కాబట్టి బ్లాక్ బోర్డ్ లేదు. అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ఒక క్లాస్ ఉంది, దాన్ని మాత్రమే బయట కూర్చోబెడుతున్నాం. వాళ్ళ ఒక క్లాస్లో కూడా సెట్ గారు దాదాపుగా 80 మంది పిల్లలు ఉన్నారు. ఒక 10 మంది యాబ్సెంట్ అయినా కూడా 70 స్టూడెంట్స్ అనేటువంటిది ఒక రూమ్లో సెట్ అవ్వడం కష్టం కాబట్టి ఆ క్లాస్ మాత్రమే మేము అక్కడ కారిడార్లో చెప్పడం జరుగుతుంది. దానికి మామూలుగా ఏంది వైట్ బోర్డ్ అనేటువంటిది ఉంది, దాన్ని వాడుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే పరిస్థితులను బట్టి ఉన్నటువంటి వనరులను మాత్రం వినియోగించుకుంటూ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మనకి. ఓకేనా అండి? సో ఇంకా ఏంటంటే మనకు ఈ స్కూల్కు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త విధానంలో చెప్పేటువంటి విధానంలో భాగంగా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన మెటీరియల్ అయితే మాకు వచ్చింది. బట్ అక్కడ ఫిట్ చేసి వాటిని యూజ్ చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. సో ప్రధానంగా ఇది బిల్డింగ్ అయితే కంప్లీట్ అయితేనే మాకు అవన్నీ కూడా సోర్స్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైమింగ్స్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఫుల్ డే ఉన్నదంటే ఆటోమేటిక్గా 45 మినిట్స్ అది చేసుకోవడం జరుగుతుంది. ఇక ఎస్పెషల్గా మనకు ఈ ఎస్ఎస్సి పబ్లిక్ బోర్డు ఎగ్జామ్కు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేసి మార్నింగ్ అలాంటి ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా అడ్జస్ట్ చేస్తూ వాళ్ళకి మాత్రం అది చేసుకోవడం జరుగుతుంది. ఈవెందో వాళ్ళకు కూడా ఈ యొక్క టెక్నికల్గా ఉండేటువంటి ఎఫ్ఎల్ ప్లానల్ బోర్డ్స్ అనేటువంటిది వాడడం లేదు. సో మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఒక రూమ్లో ఈ సంవత్సరం కనీసం ఒక రూమ్లో ఒకటి ఎఫ్ఎల్ఎన్ అది ప్లానల్ బోర్డు పెట్టేసుకొని ప్లాన్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాం. సో ఇప్పుడు స్టార్టింగ్ ఇయర్ కాబట్టి, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ప్రైమరీ వాళ్ళని కూడా ఒకటి రూమ్ ఖచ్చితంగా కావాలంటే మాదొక క్లాస్ బయట ఉంటుంది, వాళ్ళు ఇంకో క్లాస్ బయట రావాల్సి వస్తుంది. 2 క్లాసులు బయట కూర్చోబెట్టి ఒక క్లాసులో ఈ ప్యానల్ బోర్డు అనేవి ఫిట్ చేయాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కంప్యూటర్స్ కానీ బోర్డ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఆఫీస్ రూమ్లో స్టాఫ్ రూమ్లో కూర్చోవడానికి కూడా పరిస్థితి లేనట్టుగా, ఎందుకంటే సెక్యూరిటీ కూడా కావాలి. సో ఆ పర్పస్లో ఆ ఆఫీస్ రూమ్లో అంతా ఈ కంప్యూటర్ మెటీరియల్ అనేవి అక్కడ పెట్టేసినాం. ఒక రూమ్లో ఇంకొక క్లాస్ రూమ్లో వచ్చేసి ఈ ప్యానల్ బోర్డ్స్ సంబంధించినటువంటి బోర్డ్స్ మళ్ళీ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి హాఫ్ డే స్కూల్లో అయినా కూడా ఇంకొక 2 రూములు మాకు బ్లాక్ అయిపోయింది కంప్లీట్ ఈ మెటీరియల్ వచ్చేసి. ఎందుకంటే కాస్ట్లీ మెటీరియల్, దాన్ని ఎక్కడ మనం బయట పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. సో ఆ రకంగా స్టాఫ్ రూమ్ అయితేనేమో ఒక క్లాస్ రూమ్ వాళ్ళలేకపోతున్నాం. కావాలంటే మేము చూపిస్తాం, అక్కడ ఆ స్టోర్ రూమ్లో ఉన్నది అది కూడా చూపిస్తాం మీకు ప్లానల్ బోర్డ్స్. ఇది అంటే మనం చూస్తే ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. ప్రైమరీ స్కూల్ కట్టించినటువంటి అవన్నీ కూడా ఈ 4-5 తరగతి గదులు 6 తరగతి గదులు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతే మిగతా 5 తరగతులు కూడా 1 నుంచి 5 తరగతులు వరకు నడిచే క్లాస్ రూమ్స్ అవి. అయితే మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది హై స్కూల్ బిల్డింగ్. గతంలో అక్కడ 6 తరగతి గదులు ఉండేవి, ఆఫీస్ రూమ్కి ఉండేది, దానికి సంబంధించిన పూర్తి బిల్డింగ్ అక్కడ ఉండేది. అయితే మన ఊరు మనబడి పథకంలో భాగంగా మనం క్లాస్ రూమ్లు పెద్దగా కట్టుకోవాలి, పెద్దగా ఇది చేసుకోవాలనే క్రమంలో అక్కడ చేయడం వల్ల అక్కడ హై స్కూల్కి బిల్డింగ్ లేకుండా పోయింది. కాబట్టి ప్రైమరీ స్కూల్లోనే 2 స్కూల్, అటు హై స్కూల్ ఇటు ప్రైమరీ స్కూల్ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయం టైంలో ప్రైమరీ స్కూల్ 8 గంటల నుంచి 12:30 వరకు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రైమరీ స్కూల్ నడిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 12:30 నుంచి 5 గంటల వరకు హై స్కూల్ నడిపిస్తూ ఉన్నారు. ఇదే తరగతి గదుల్లో అటు ప్రైమరీ స్కూల్ ఇటు హై స్కూల్ నడుస్తుంది. కాబట్టి ఆ టైమింగ్ విషయంలో ఇబ్బంది అవుతూ ఉన్నది. పిల్లలకు ఆ స్కూల్ ఒక సబ్జెక్టుకి ఒక పీరియడ్ కేటాయించే 45 నిమిషాలు 50 నిమిషాలు ఒక పీరియడ్ కేటాయించాలి. దాన్ని సమయాభావం వల్ల 30 నిమిషాలకు కుదించి ఆ పీరియడ్ చెప్పడం వల్ల
పూర్తి సబ్జెక్టు చెప్పలేకపోతున్నాం, పిల్లలకు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కానీ న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి టీచర్లు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. విద్యార్థులు కూడా మాకు అర్థం కావట్లేదు అంటే ఒక లెసన్ చెప్పాలన్నా, ఒక పద్యం చెప్పాలన్నా, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చెప్పాలన్నా దానికి కొంత టైం అవసరం, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, స్పీడ్గా రాసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అటు విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఏ స్కూల్కి ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఉంటే వాటి టైమింగ్ ఏ టైమింగ్లో నడవాల్సింది ఆ టైమింగ్లో నడుస్తుంది. కాబట్టి ఈ పీరియడ్ కుదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్నూన్ సాయంత్రం 4 తర్వాత అంటే 5-5:30 వరకు స్కూల్ నడిపించాల్సిన సమయం అవసరం లేదు. పొద్దున 9 నుంచి 4 వరకు నడిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.